నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కౌన్సిల్లో చాలా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే ఉర్సా భూములు ఏవైతే ఉన్నాయో రూపాయికి, అంటే ఇడ్లీ కన్నా చాలా చౌకగా రూపాయికి ఇచ్చేశారని చెప్పేసి గతంలో కూడా ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈరోజు కౌన్సిల్లో ఆన్ రికార్డెడ్ లోకేష్ గారు చెప్పారు, టీసీఎస్కి కాగ్నిజెంట్కి తప్ప మేము దేనికి ఇవ్వలేదని చెప్పి. కానీ ఎమ్మటి ఇమీడియట్గా మాట మార్చి సాక్షిలో వచ్చిన వార్తలు ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు చాలాసార్లు తడబడ్డారు కౌన్సిల్లో. సో ఈరోజు జరిగినటువంటి ఒక రచ్చని ఎలా చూడాలంటారు? అంటే ముందుగా ఈ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో కంపెనీలకి రాయితీలు ఇవ్వటం అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. దాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించిన విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కావచ్చు, కొన్ని విషయాలు సుప్రీంకోర్టు కావచ్చు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే పెట్టుబడులతో పాటు ఉద్యోగ కల్పన జరుగుతుంది, దానివల్ల ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళకి అవకాశం కలగజేస్తే తప్పేంటి అనే అభిప్రాయం న్యాయమూర్తులు వెల్లబుచ్చారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇది బేస్లెస్ అని చెప్పని వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. దానివల్ల వీళ్ళకి ముట్టికాయలు పట్టడం కూడా జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో టీసీఎస్ 20,000 ఉద్యోగాల పైన, అలాగే కాగ్నిజెంట్ 25,000 ఉద్యోగాల పైన వాళ్ళు ఇస్తా ఉన్నారు. దానికి టైం బౌండ్ కూడా నిర్ణయించారు. అది గమనించుకోవాలి. ఇక్కడ ఏదో ఇచ్చేశారు వాళ్ళు తీరిగ్గా ఎప్పుడో చేస్తారనేది కాకుండా దానికి టైం బౌండ్ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అలాగే ఉర్సా కంపెనీకి సంబంధించి వీళ్ళు కట్టబెట్టినట్టుగా ఈ రోజు సాక్షి దినపత్రికలో కావచ్చు, మిగిలిన చాట కావచ్చు, వేరే చాట కావచ్చు, వచ్చిన ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉంటే లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేయటం కూడా జరిగింది. కానీ దాని గురించి మాట్లాడకుండా నేను ఎత్తిన అంశం ఇది కాబట్టి మీరు ఉర్సాకి ఏంటి అనే దాని మీద గురించే మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఉర్సాకి పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్తే అక్కడ భూమి విలువ ఎంత ఉంది అని అన్నారు. భూమి విలువ ఉండదాని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎప్పుడు ఇవ్వరు. రైతులు ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేది. భూములు ఖరీదు పెట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చేది ఏంటి? వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టి కొనుక్కుంటారు. అనుమతులే కదా మీరు ఇచ్చేది. ప్రభుత్వం భూమి ఎందుకు ఇస్తుంది? కంపెనీలు వస్తే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి కాబట్టి, అవకాశం ఉంటుంది కాబట్టి. కొన్ని చాట్ల కొన్ని కంపెనీలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం ఏర్పాటు చేస్తే పోర్టులు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు ఆదాయాన్ని వాళ్ళకి ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి ఎక్కువ తీసుకొని వీళ్ళు అనుకున్న సంవత్సరాలు 10, 20, 25, 30, 35 ఆ సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి ఆ సంస్థలను అప్పచెబుతారు. అలాంటి దాన్ని చూసుకుంటా ఉంటే మొన్న ఏం జరిగిందో మనం చూస్తానే ఉన్నాం. వీళ్ళు ఆదాయానికి ఏ విధంగా కట్టబెట్టారో, కొన్ని సంవత్సరాలు ఉంటే ప్రభుత్వానికి వచ్చే పోర్టులను తీసుకొచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఏ విధంగా వాళ్ళు కట్టబెట్టారో, 25,000 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలకు ఎలా ఇచ్చారో అందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లబ్ధి చేకూరితే ఏవైనా చేస్తారు. అదే విధంగా వీళ్ళు కూడా చేస్తున్నారు. అదే అనుమానాలతో ఇప్పుడు మొట్టమొదటి కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులను ఆకర్షించే విధానంలో పక్క రాష్ట్రాల కంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు వస్తారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తారు? రాయితీలు ఇస్తే, అవకాశాలు కలగజేస్తే, పారదర్శకంగా ప్రభుత్వం ఉంటే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు. అది లేకపోబట్టే కదా 5 సంవత్సరాలు పెట్టుబడులు రాకపోవడానికి కారణం. వచ్చిన సంస్థలు నాకేంటే నువ్వు అడుగుతున్నావు కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదు. ఇప్పుడేంటి, రెండు బాబు పెట్టుబడులు పెడతాము, మీకేం కావాలి అడగండి, మా దగ్గర భూమి ఉంది, మేము మీకు ఇస్తామని చెప్పని ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. దానికి ఒక అంటే ధరని నిర్ణయించుకుంటున్నారు, ముందుకెళ్తానే ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు శాసన మండలిలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కూడా జరిగింది. దానికి లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. దాన్ని స్వీకరించాలి కదా. నిజంగా వీళ్ళు పొరపాటు చేశారు, ఆ విధంగా ఇచ్చారు, ఆ కాగితాలు మీ దగ్గర ఉంటే, ఆ జీవోలు మీ దగ్గర ఉంటే, దానికి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే దాన్ని స్వీకరించాలి కదా. మంచి అవకాశం కదా ఇది. మరి ఎందుకు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలు కదా. అంటే ఇట్లా వాళ్లే వాళ్ళకై దొరికిపోతా ఉన్నారు. రెండోది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు వినిపిస్తున్న మాట, ఆ పార్టీ వాళ్ళ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రముఖులు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, మేము స్వతంత్రంగా మాట్లాడే హక్కు మాకు లేదు, మా పార్టీలో మాకు వాళ్ళు ఏదైతే పంపిస్తారో అది మాత్రమే చదవాలి, మా సొంత అభిప్రాయాలు లేవు అని చెప్పి ఇప్పుడు చాలా మంది చెప్పారు. రేపొద్దున మిగిలిన కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే చెప్తారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ కూడా ఒక రకంగా అదే ఒప్పుకున్నట్టు కనపడతా ఉంది. ఇక రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి శాసనసభలో అన్నదానికి ఈ మధ్య ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను రికార్డులన్నీ తెచ్చి పరిశీలించుకున్నాను, కానీ ఎక్కడ ఆ మాట, ఆ పదం ఎవరు ఉదాహరించలేదు, ఎవరు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడే కావాలని చెప్పని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం దాన్ని క్రియేట్ చేసి బలవంతంగా ఏడవడం కూడా జరిగింది. కాబట్టి దాంట్లో మా వాళ్ళ ఎవరు మాట్లాడలేదు, మా తప్పేమీ లేదు అన్నట్టు ఆయన చెప్పాడు. ఈ రోజు శాసన మండలిలోనేమో స్వయంగా అప్పుడు ఖండించాను, ఇప్పుడే ఖండిస్తున్నాను అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నట్ట, బొత్స సత్యనారాయణ గారు అబద్ధం చెప్తున్నట్ట? స్పష్టంగా ఆ రోజు ఏం జరిగిందో ఆడియోలో కొంత ప్రజలందరూ కూడా విన్నారు. ఎవరు మాట్లాడారు ఏంటి, దాన్ని ఎవరెవరు ఎత్తారో 5 పేర్లు దాంట్లో ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని,
వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు కొన్ని పేర్లు దాంట్లో కనపడతా ఉన్నాయి కాబట్టి ఆ అంశాలన్నీ కూడా ఈరోజు బలంగా వీళ్ళ దగ్గర ఉన్నాయి. దాని మీద వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎదుర్కొనలేక దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతా ఉంటే సమాధానాలు చెప్పడానికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేక అంశాన్ని పక్కదోర మళ్లించడానికి వేరే వేరే అంశాలు ఎత్తుకుంటూ వాళ్ళు వస్తానే ఉన్నారు. ఇక్కడ శాసన మండలిలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి శాసన మండలికి వస్తున్నారు. శాసనసభలో ఉన్న పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఒక్కరు కూడా వచ్చిండేవాళ్ళు కాదు. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ప్రభుత్వం ఎవరికన్నా పరిశ్రమలకి అవకాశం కలగజేసి పరిశ్రమలు పెట్టమని చెప్పని రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు వచ్చి మాకు దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరపున మీకేమి రాయితీలు ఇవ్వగలం, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయగలం, ఇవే కదా ప్రభుత్వం అడిగేది. అదే చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కావచ్చు. సార్ గతంలో కూడా మనం చూసుకుంటే కౌన్సిల్ ఇప్పుడు వైసీపీ తరఫున కౌన్సిల్ ఒక్కటే తప్ప అసెంబ్లీకి రావట్లేదు సంగతి అందరికీ తెలిసిందే. సో కౌన్సిల్లో మాట్లాడుతున్న మాటలకు కూడా ఎక్కడ కూడా అర్థం పర్థం ఎక్కడో లేదు, వాళ్ళు క్లారిటీతో లేరు. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే 3 రాజధానుల గురించి మాట్లాడినప్పుడు దీని మీద మీరు స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమంటున్నారంటే మేము చర్చించుకోవాలి, చర్చించుకున్న తర్వాత చెప్తా ఉంటున్నారు. సో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఉన్న కొంత పరువును కూడా బొత్స తీయేస్తున్నారు కౌన్సిల్లో. ఏదైతే ఏపీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఉపయోగపడుతుందా అంటే వాళ్ళు మంచి పనులు చేసి ఉన్నట్టయితే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉంటే, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేయించి ఉన్నట్టయితే నిస్సందేహంగా వాళ్ళకు ఉపయోగపడేది. దాని గురించి మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, పెట్టుబడిదారులు ఈ విధంగా అడుగుతున్నారు, వాళ్ళకి నమ్మకం ఏర్పాటు చేయాలనుకుంటే మేము ఎందుకు కొనసాగిస్తాం, ఎందుకు కొనసాగించాలి, ఇందులో పొరపాటు జరుగుతున్నాయి కదా అని చెప్పని మార్కెట్ రేట్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప చాలా స్పష్టంగా లోకేష్ బాబు గారు టీసీఎస్ కావచ్చు లేకపోతే కాగ్నిజెంట్ కావచ్చు మేము ఇవ్వటం తప్ప ఉప్ప చెప్పండి అంటే ఆయన సమాధానం చెప్పట్లేదు. అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని చెప్పని దాని మీద ఆయన మాట్లాడుకోకుండా ఎవరైతే ఏం మాట్లాడమంటున్నారో దాన్నే మాట్లాడుతున్నారు తప్ప స్వతంత్రంగా మాట్లాడట్లేదు ఎవరు అనేది గతంలో చాలా మంది ఇందాక నేను చెప్పినట్టు బయటకు వచ్చి చెప్పారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగా వీళ్ళ సొంత అభిప్రాయాలు చెబుతారా అని అయితే నేను భావించను. ప్రశ్నలు ఏం అడగాలన్నా, ఒకవేళ అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా మాట్లాడాలన్నా, ప్రభుత్వం ఎవరు ఇచ్చినా కూడా వీళ్ళు ఏ విధంగా చెప్పాలనుకుందో వాళ్ళు చెప్పింది మాత్రమే వీళ్ళు చదువుతారని అయితే నేను భావిస్తున్నాను. అదే కాక లోకేష్ గారు లాస్ట్లో కూడా ఒక మాట అన్నారు సార్, మీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే టెండర్లు ఇప్పుడు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మాస్ వార్నింగ్ ఇస్తూ ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత టెండర్లు మొత్తం కూడా వెనక్కి పంపించేస్తా అని చెప్పి అంటున్నారు. సో ఆ రివర్స్ టెండరింగ్ గురించి అడిగినప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారు తప్పించుకొని తిరుగుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటే అదే అంటున్నాడు, మేము కొనసాగించాలా, మాకు అవకాశం ఉంటే మేము వెనక్కి పంపిస్తామని చెప్పిన స్పష్టంగా చెబుతున్నాడు. ఇప్పుడు ఆయనకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అర్థం కాని ఏంటంటే ప్రజలైతే ఇంకా ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే పరిస్థితులు అయితే లేరు కాబట్టి ఇంకా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారనేది ఊహాగానాలే అంతే తప్ప ఈ రోజు వాళ్ళు మళ్ళీ అధికారంలో వస్తారనే ఆలోచన ప్రజలకు లేదు. ఒకవేళ ఏదన్నా వాళ్ళకు ఉందేమో అంతే తప్ప ప్రజలకైతే చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే 11 స్థానాలు ఇచ్చే పొరపాటు చేసామనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మరి అధికారంలోకి వచ్చే ఆలోచన అయితే మర్చిపోవటమే. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ప్రజలేమి అమాయకులు కాదు, అలాగే వాళ్ళకు ఒక్క అనుకున్న విధంగానే వెళ్ళరు. అవును, పరిస్థితులు రాజకీయాలు క్షుణ్ణంగా మనకంటే ఎక్కువగా అబ్జర్వ్ చేసేది వాళ్లే కాబట్టి ఈ ఫలితాలు వస్తుంది. ఇది గమనించుకోవాలి. అంటే ఇక్కడ వాళ్ళు ప్రజలు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ప్రభుత్వం ఆలోచించుకోవాలి, దీనివల్ల ప్రజలు స్పందిస్తున్నారా లేదా, ప్రజలు ఆస్వాదిస్తున్నారా లేదా, ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా, లేదు అంటే వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఆమోదిస్తే ఏ అంశం మీద ఆమోదిస్తున్నారు. దీన్ని కనుక ఒకసారి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటే ఇలాంటి పొరపాట్లు జరగవు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు కూడా అధికారం వచ్చేంత వరకు ప్రజలతో మమేకం అయిపోతారు, కార్యకర్తలతో కలిసిపోతా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలు ఇవి. అంతే తప్ప అవగాహన కానీ, ప్రజలకు మేలు చేయాలని కానీ, పరిశ్రమలు తీసుకురావాలని కానీ, యువకులు ఉద్యోగ కల్పన చేయించాలని కానీ, వాళ్ళు ఉన్న స్థితిలో ఉంటే చూసి ఆనందించాలని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ కోశానా లేదనేది వాస్తవం. సో చూద్దాం సార్, మొత్తానికి మీరు అన్నట్టుగా కౌన్సిల్లో లోకేష్ గారు ఇచ్చిన సవాల్ మాత్రం స్వీకరించడానికి సిద్ధంగా లేరు బొత్స సత్యనారాయణ గారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.